పూర్వం పవిత్ర నైమిసారణ్యంలో మహాజ్ఞానులైన ఋషులు నివసించే ఒక తపోవనం ఉండేది. ఆ పవిత్ర తపోవనంలో శౌనకాది మహర్షులు పురాణ ఇతిహాసాలను వినిపించమని సూత మహర్షిని ప్రార్థించారు. ఓ మహర్షి, ఆర్తితో పిలిచిన ఒక్క పిలుపుకే ఆ వైకుంఠవాసుడు తన లోకాన్ని వీడి భక్తుడిని రక్షించడానికి పరుగెత్తుకొచ్చాడా? అటువంటి అద్భుతమైన గాథ ఏదైనా ఉంటే దయచేసి మాకు వినిపించండి. ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. తప్పకుండా ఆ పరమ పవిత్రమైన గాథను మీకు వినిపిస్తాను. There, in that divine realm, stood the king of mountains, the glorious, three-peaked Trikuta. He was the king of that forest, the lord of thousands of elephants. ఆ అడవికి అతడే రాజు, వేల ఏనుగులకు అధిపతి. తన బలగర్వంతో పర్వతంలా నిలిచిన ఆ గజరాజు పేరే గజేంద్రుడు. అతని రాజ్యం అపారమైనది. వేలాది గజాలు అతని సైన్యం. ఆ గజరాజు పిలుపే వారికి శాసనం. అతను కేవలం రాజు మాత్రమే కాదు, ఒక ప్రేమగల భర్త, ఒక గర్వించదగిన తండ్రి కూడా. అతని కుటుంబమే అతని ప్రపంచం, అతని ఆనందం. మధ్యాహ్న సూర్యుడు అగ్ని తీవ్రతతో దహిస్తున్న వేళ రాజు మరియు అతని ప్రజలను గొప్ప దాహం అలుముకుంది. ఆ దాహమే వారిని తప్పించుకోలేని తమ విధి వైపు నడిపించింది. చివరకు వారు తమ గమ్యాన్ని చేరుకున్నారు. అది దేవతలు సైతం జలక్రీడలాడటానికి ఇష్టపడే ఒక దివ్యమైన సరస్సు. దాహంతో అలసిన వారికి ఆ సరస్సు అమృత భాండంలా కనిపించింది. రాబోయే విపత్తును గుర్తించక గజరాజు యొక్క మొత్తం పరివారం ఆనంద సంద్రంలో మునిగిపోయారు. కాని ఆ సరస్సు లోతులలో వేల సంవత్సరాలుగా శాపగ్రస్తుడై ఆకలితో ఎదురుచూస్తున్న ఒక ప్రాణి ఉంది. దాని పేరు హుహు. ఆనంద క్షణాలు అశాశ్వతం. విధి ఒక మొసలి రూపంలో తన పట్టును బిగించింది. తన జీవితంలో మొదటిసారిగా గజేంద్రుడు ఓటమిని రుచి చూశాడు. అతని అహంకారం ఆ అవమానాన్ని సహించలేకపోయింది. ఒక్క క్షణంలో ఆ స్వర్గధామం ఒక యుద్ధభూమిగా మారింది. ప్రశాంతత స్థానంలో హింస